బాషా గారు, సార్ మీరు ఎలాంటి పరిస్థితుల్లో నేరం చేయాల్సి వచ్చింది? అంటే మీ రికార్డ్ చూస్తుంటే ఎక్కువ దొంగతనాల కేసులు కనిపిస్తున్నాయి, అన్ని నైట్ ఎఫ్ అండ్ హెచ్బి కనిపిస్తున్నాయి. దాదాపు 200 కేసులు మీ మీద ఉన్నాయి. 200 కేసులు చేసిన బాషా జైలుకి వెళ్ళిన తర్వాత ఎందుకు మారారు? మారిన తర్వాత మీ కుటుంబం పెళ్లి చేసుకుని, బెయిల్ అధికారులు ఇచ్చిన పెళ్లి చేసుకున్న తర్వాత మీ కుటుంబ జీవితం ఎలా కొనసాగుతుంది? ఇంతకుముందు పోలీసులు వేధింపులు అలాగ ఉండేవి, కొత్త జీవితం వచ్చిన తర్వాత మీకు సొసైటీలో, సంఘంలో గౌరవం ఏ విధంగా ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒకసారి కాజా బాషా పుట్టుపూర్వత్వాలు, సొంతూరు, కుటుంబం కొంచెం. నా సొంత ఊరు సాస్పేట సార్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. నేను దోస్తాన్లో పోయి దొంగతనాలు అవి చేసినా సార్. ఫస్ట్ టైం దొంగతనాలు చేసిన, అది నా తప్పే సార్. అంటే ఫస్ట్ ఎక్కడ దొంగతనం చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది? దోస్తాన్లో సార్, ఆవార దోస్తాన్లో ఇట్లనే వీళ్ళ దోస్తాన్లో పడి దొంగతనం చేసిన. అయితే ఇంత మొదలు కూడా దాని తర్వాత 2 సంవత్సరాలు శిక్ష కూడా అనుభవించిన. అంటే దొంగతనాలు ఫస్ట్ దొంగతనం ఎక్కడ చేశారు? సదాశిపే. ఎలాగా? అది హౌస్ బ్రేకింగ్ సార్. అంటే నైటా డే? డే నైట్ చేసిన సార్. నైట్ చేసిన తర్వాత ఒక 6 నెలలు దొరకలేము సార్. మేము 6 నెలలు దొరకలేము పోలీసులకు. 6 నెలల తర్వాత పోలీసులకు దొరికిన తర్వాత ఇక నాతో పాటు ఇంకా 2 ఉండే. వాళ్ళ చిన్న వయసు ఉండే వాళ్ళది. అయితే వాళ్ళకు అక్కడనే పంపించేసారు. నేను కొంచెం ఏజ్ ఉన్నా కాబట్టి నాకు రిమాండ్ చేసాడు. అప్పుడు రిమాండ్ చేసిన తర్వాత 18 నెలలు రిమాండ్లో ఉన్నా సార్. దాని తర్వాత 18 నెలల తర్వాత శిక్ష పడ్డది సార్ నాకు. అంటే 18 నెలలు జైల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చారా? మా అమ్మ వస్తుండే ఖాళీ. ఏమన్నారు? అంటే ఎందుకురా ఇట్లా ఎందుకు చేస్తున్నావు, అది ఇది అంటే ఏదో తెలిసినందుకు చేసినామా, తప్పైపోయింది అది అన్నా నేను. అయితే మొట్టమొదటిసారి దొంగతనం చేస్తున్నప్పుడు ఆ ఇల్లు వెతుక్కొని వెళ్ళారా, లేదా ముందు ప్లాన్ చేసుకుంటూ వెళ్ళారా? లేదు సార్, వెతుకుంటా కాదు, ఇట్లా రోడ్లో వెంబడి పోతే తాళాలు కనపడితే పలగొట్టాలి. ఆ ఇంట్లో దొరుకుతుంది, లేకపోతే దొరకది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బెడ్రూమ్లోకి వెళ్తారా, లేదా కిచెన్లోకి వెళ్తారా? ముందు బెడ్రూమ్లోకి పోతాం సార్. బెడ్రూమ్లో పోయి చూస్తాం, ఏం లేవు అనుకో, అక్కడ కిచెన్లో అక్కడ తాళాలు ఉంటాయి, అక్కడక్కడ చూస్తాం. ఏం దొరకలేకపోతే వచ్చేస్తాం బయటికి, వేరే ఇంట్లో చూస్తాం సార్. అట్లా జరిగింది. అంటే రోజుకి ఎన్ని ఇళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు? రోజు 2-3 చేస్తుంటాయి సార్. ఒక దాంట్లో లేకపోతే ఒక దాంట్లో దొరుకుతుండే. ఏదైనా బంగారం అయినా ఏదైనా ఎవరితో నాకు తెచ్చి బంగారం దొరికితే గిరి పెట్టాలి, ఆడ గిరి పెట్టాలి, ఈడి గిరి పెట్టాలి. అప్పుడు ఇంత టైట్ లేకుండే. ఇప్పుడు కెమెరాలు ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు ప్రతి రోడ్డు మీద కెమెరా ఉంది. ఇప్పుడు చేయలేము సార్ ఇప్పుడు ఆ తప్పు. దాని తర్వాత మళ్ళీ ఇంకోటి ఏమైందంటే అప్పుడు అంత టైట్ పోలీసు కూడా లేకుండే. అప్పుడు ఏదో ఎప్పుడో ఒకసారి పెట్రోలింగ్కి వస్తుండే పోతుండే. నేను లేదే అంటే కూడా 25 సంవత్సరాల నుంచి దొంగతనాలు చేస్తుంటారు. అంటే దొంగతనం అన్ని కేసులు చేసినా సార్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను అప్పుడు 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత వచ్చేసిన బయటికి వచ్చిన తర్వాత మంచిగా బతుకుదాం, ఎందుకు మళ్ళా కేసులు అని నేను చక్కగా ఇంటికి పోయి ఇంట్లోనే ఉన్నా సార్. ఒక 15 రోజులు ఇట్లా ఇంట్లోనే ఉన్నా. అయితే ఇక ఏదైనా పని కావాలని ఇక నేను హైదరాబాద్ వచ్చేసిన. హైదరాబాద్ వచ్చి ఎర్రగడ్డలో ఉన్నా సార్. ఎర్రగడ్డలో ఉండి లేబర్ పని చేసిన సార్. లేబర్ పని చేసి మన అన్న రోడ్డు మీదనే పండుకోవాలి, డిసెంబర్లో దాంట్లో ఇట్లా పండుకోవాలి. ఇట్లా పండుకుంటుంటే వారంకి ఒకసారి ఇంటికి పోవాలి, కొన్ని పైసలు ఇవ్వాలి, తాగాలి, తినాలి, అంతే. అట్లా అయితే మళ్ళా ఒకసారి నేను ఇంట్లోనే ఉన్నా, పోలీసు వాళ్ళు పట్టుకుపోయి ఇక నువ్వు ఏడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు, అవి మొత్తం వివరాలు అడిగినావు. అడిగితే ఫలానా జాగ్రత్త పని చేస్తున్నా అంటే పబ్లిక్ అంటే పోలీసు వాళ్ళకు చూస్తే భయపడతారు పబ్లిక్. మాకు తెలియదు అని వాళ్ళు చెప్పగానే తీసుకుపోయి ధనాదని ఇంట్రాక్షన్ చేసారు నాకు.
ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఇక లేనిపోని కేసులలో పెట్టి జైలుకి పంపించారు సార్ నాకు. ఒక్కసారి అంటే ఏమో తప్పు ఎవరితోనే అవుతుంది, మాతోనే కూడా అవుతుంది, వాళ్ళతో కూడా అవుతుంది. చేసిన తర్వాత ఇప్పుడు నేను అప్పుడు కూడా 1 సంవత్సరం జైల్లో ఉన్నాను సార్. మళ్ళీ అప్పుడు ఎవరు రాలేరు, మా వాళ్ళు రాలేరు. అప్పుడు వీడు చేస్తూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు, వస్తూనే ఉంటాడు అని రాలేదు. రాకపోతే ఇక నేను కూడా లైట్ తీసుకున్నాను సార్. అందరికీ ఇచ్చిపెట్టేసిన నేను కూడా. ఇక నాకు ఎవరు లేరు అనుకుంటుంది, నేను బతుకుతున్నాను సార్. దాని తర్వాత ఇక మళ్ళా ఇక కొన్ని దొంగతనాలు నేను కూడా చేసిన సార్. తప్పులు నేను కూడా చేసిన. వీళ్ళు చెయ్యకుండా పంపిస్తున్నారు, చేసినా పంపిస్తున్నారు వీళ్ళు. ఇంకా దొంగగా ముద్ర పడ్డాం ఎందుకని ఇక నేరం పేరైతే పడ్డది. కంపల్సరీ సాధిద్దాం, ఇది ఏదైనా ఒకటి సాధిద్దామన్నా, కానీ సాధించేది ఏం లేదు అలా. ఖాళీ చెడ్డ పేరు తప్ప వేరేది ఏం లేదు సార్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch